హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎంఆర్ఎఫ్బి ఫ్యామిలీ లైఫ్ స్టైల్ బ్లాగ్స్ అండి. ఇంకా ఇప్పుడు ఎక్కడికి రెడీ అవుతున్నాం అనుకుంటున్నారా? మా అమ్మోళ్ళ ఊరు అయితే వెళ్తున్నాము. ఎందుకు ఏంటి అంటే వీడియో కంటిన్యూ అయితే చూస్తూ ఉండండి. ఎందుకనేది చెప్తాను. ఏమీ లేదండి, మా పిన్ని అయితే ఊరి నుంచి వచ్చి ఉన్నారు, మాట్లాడిద్దామని వెళ్తున్నాను. వాళ్ళు వచ్చి కూడా వారం అవుతుంది. ఇంకా వాళ్ళ తనకు సెలవు కాబట్టి వెళ్తున్నాము అండి. మా అమ్మాయి అయితే ఈ డ్రెస్ వేసుకుంది. ఇది కూడా హైదరాబాద్లో తీసుకుందేనండి. ఈ ఫుల్ లాంగ్ టాపే, ఫ్రాక్ అంట. ఇది కూడా హైదరాబాద్లో తీసుకుంది. మొన్న చెప్పాను కదా, ఆ బ్లాక్ ఇది ఇంకో రెండు. ఈ టైం వచ్చేసి 12:15 అయింది. మరి ఎంత అయిందో టైం నాకైతే తెలీదు. మళ్ళీ 5:00కల్లా అక్కడ నుంచి బయలుదేరాలి. ఎందుకు అంటే తనకి వర్క్ ఉన్నాయి, రాసుకునేవి. పొద్దునుంచి అయితే తనమేం రాసుకోలేదు. అప్పటికప్పుడు అనుకున్నాము మేము వెళ్ళాలి అనేసి. हो गया अभी पढ़ लेने के हैं, पढ़ लेते हो गया तो शाम में तो सुबह పొద్దున లేచి రాసుకుందంట. ఇంకా కొంచెం ఉన్నాయి, చదువుకోవాలి, రాసుకోవాల్సింది అంటుంది. వచ్చినాక రాసుకోవాలి. చేసినా కూడా మేము చేయలేమండి అసలు. జర్నీ అనేది అలసిపోతాము ఎక్కువ శాతము. ఇవాళ పీర్ల పండగ కదండి. హ్యాపీ మొహరం. మాకు పీర్ల పండుగ అంటే మొహరము, కొత్త సంవత్సరం మొదలైద్ది వాళ్ళ నుంచి. ఇంకా వాళ్ళ నుంచి పండగ కూడా అయిపోయింది. అందుకనే వీళ్ళకి సెలవు. మీ పండగ మా పండగ రెండు కలిసి వచ్చినాయి. పొద్దున ఆంటీ ఏదో చెప్పిందంట, మాకైతే రావట్లేదు అది. ఇంకా అలా మీ పండగ మా పండగ కాకతకి కలిసి వచ్చింది. అదేనండి, పీర్ల పండగ మా అత్తయ్య ఊళ్ళో బాగా చేస్తారు. ప్రతి సంవత్సరం వెళ్ళే వాళ్ళం. ఈ సంవత్సరం వెళ్ళలేదు, ఎందుకంటే తన 10th కాబట్టి ఎక్కువ సెలవులు వేయరు. వాళ్ళు ఇచ్చారు వెళ్ళొచ్చుగా అంటే వాళ్ళకి పండగ అయిపోద్దండి. వాళ్ళు ఏముండదు. మామూలుగా అయితే మేము 3 రోజుల ముందే వెళ్తాము. మా అత్తయ్య వాళ్ళ ఊరు బాగా చేస్తారు అక్కడ పండగ, చాలా బాగా చేస్తారు. ఈ సంవత్సరం మేము వెళ్తానికి అవ్వలేదు. ఇంకా అదేనండి, ఇక్కడ ఉంటే మేమేం చేసుకోము పండగ అనేది. మా అత్తయ్య ఊర్లోనే చేసుకుంటాం బాగా పండగ అనేది. ఇక్కడ ఉన్నాం కాబట్టి వాళ్ళైతే ఏం చేసుకోవట్లేదు. మామూలుగా ఇప్పుడు వండుకునే పలావే తినాలి అనుకుంటే వండుకుంటాం. అక్కడైతే 4 ఉంటాం కాబట్టి. ఇంకా బయలుదేరేసరికి 1 అయిందండి. ఇంకా మా ఆయన వచ్చి వదిలిపెట్టి వెళ్ళారు. ఇంకా బస్సు లేదు, అప్పటికి ఆటో ఉంది కాబట్టి ఆటో అయితే ఎక్కాము. బస్సులు వస్తాయి, కాకపోతే ఇంకా ఆటో ఉంది కాబట్టి ఆటో ఎక్కాము. తను ఏదో తినడానికి అయితే తెచ్చుకుంది, బిస్కెట్ ప్యాకెట్ అలా. ఇప్పుడే అండి వచ్చింది మేము. హాయ్ బోల్. హాయ్ ఫ్రెండ్స్, చూడండి నిజంగా మై సిస్టర్ డాటర్. అవును, అది బోల్తీ ఇస్తే ఓహో తూరు కాడిగే పర్జనా. వీళ్ళిద్దరు కంటే మా అమ్మాయి పెద్దదిలా కనబడింది. ఇప్పుడే వచ్చామండి. మా అక్క హడావుడి చేస్తుందంట, చూద్దాం. మా బుడ్డోడు రాగానే ఐస్ క్రీమ్ ఇచ్చాడు. హాయ్ బోలమ్మి. హాయ్ బోల్. హాయ్ ఫ్రెండ్స్. రావటం ఐస్ క్రీమ్ తీసుకొచ్చేస్తున్నాడు వాళ్ళ అక్కకి. నేను రాగానే చెప్తున్నాడు, చికెన్ తీసుకొచ్చింది అమ్మ అని చెప్తున్నాడు. హాయ్ జాని కార్తీమో అదిగోండి, ఇక్కడ హడావుడి చేస్తుంది. పండగ అంతా ఇక్కడే ఉంది మా అక్కోళ్ళ ఇంట్లో. ఇవాళ బిర్యానీ చేస్తుందంట. ఇందా నుంచి చేస్తున్నా ఫ్రెండ్స్, ఇది అవ్వట్లేదు. టెన్షన్ వస్తుంది నాకు. బెల్లపు అన్నం కూడా వండుతాను తర్వాత. అదండి, ఇంకా మా అక్క వాళ్ళ అమ్మాయి అయితే మిషన్ నేర్చుకుంటానికైతే వెళ్తుందండి. 1 రోజుల నుంచి వెళ్తుంది. అప్పుడప్పుడు నాగాలు పెట్టి ఒక 20 రోజులు గట్టిగా, 15 రోజుల నుంచి 20 తారీఖు వస్తే నెల అయిద్దంట. అప్పుడే చూస్తారు కదా ఎలా లాంగ్ ఫ్రాక్ లా కుట్టింది. ఫస్ట్ ఈ ఎల్లో కలర్ అయితే ఫస్ట్ కుట్టిందంట, బాగానే కుదిరింది. అది కూడా బాగానే ఉంది. కాకపోతే ఫిర్ఫర్జానా ఫిర్బాజీ తనకేమో తాళ్ళు పెట్టింది. ఇక్కడ అలా కట్టుకుంటారు కదా కింద, చోటి సామెదాలే అక్కడ కట్టింది, అక్కడ కుట్టింది. తనకైతే అలా లేదు, కానీ 2 కూడా బాగా కుట్టింది. ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి మీరు. తెర లంబా హే బాజీ. ఈ అమ్మాయిది కొంచెం పొడుగ్గా ఉంది, తనదేమో కొంచెం పిచ్చి ఫర్జానా. शिंक होता बाजी उसका మొదలే జాతా కపడా అందలే. అచ్చే బాగుంది కదండి.
ఇది ఎలా ఉందో మీరు కామెంట్ చేయండి. మా అమ్మాయి పనితనము 4 రోజులు ఎవరైనా కుట్టగలుగుతారా అసలుకి? ఇదే ఫిర్ బాజీ. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. अच्छा है. वो एक मॉडल वो तूच कट करी ने सभी. अच्छा अच्छा है. अच्छे है दोनों. अच्छा सी बाजी. अच्छे अच्छा है तो. पीछे फिरो. तू टाइट करा ना आपको अच्छा अच्छा था. इन इसे रखा रखी, इसे रखी, उसे रखी नहीं. अच्छा है. बाद में सिले दी वैसे अच्छा है वो भी 2 भी अच्छा. खाइए. बोल हाय फ्रेंड्स. बोली आए जब वो बोली ना. बोली ना. हाँ नानी है तो कैमरा दिखाए बाद अल्लाह ने हाथ. మా అమ్మని ఎక్కిరిస్తున్నారండి వీళ్ళిద్దరు కలిసి. అందరం కలిసి తింటున్నాం. హాయ్ ఫ్రెండ్స్, భోజనం చేద్దాం రండి. బిర్యానీ మటన్ బిర్యానీ స్పెషల్ మా అక్కోళ్ళ ఇంట్లో ఇవాళ పండగ పెద్దమ్మ గారి సూపర్ చేసింది బిర్యానీ. పండగని ఏం కాదు ఫ్రెండ్స్, మా చెల్లి వచ్చింది అందుకని, లేదంటే అసలు నేను చెయ్యను. అది పండగ కూడా కలిసి వచ్చింది మాకు. ఇంకా తను మా అక్క అంటే నేను వాళ్ళ అక్కలాగా ఉన్నానా ఫ్రెండ్స్ అని అంటుంది మా అక్క అయితే. తను ఎప్పుడు కూడా మేమందరం కలిసి వెళ్తే ఎప్పుడు కూడా తను చెల్లెలనే అనుకుంటారు తెలియని వాళ్ళు. ఇంకా తనైతే మా అక్కోళ్ళ అమ్మాయి, తనైతే ఇప్పుడే వచ్చిందండి, హాయ్ చెప్తుంది. ఇంకా మాదంతా గోలగోలగా ఉండిద్ది. ఇంకా అక్కడ మా అక్కోళ్ళ ఇంట్లో ఎప్పుడు ఇలా గోలగానే ఉండిద్దండి. ఇంకా మేము అందరం కలిస్తే ఇంకా ఎక్కువ. పీర్ల పండగ కదండి, తనైతే ఊరికి వెళ్తుంది. అదే చపాతీలు రొట్టెల పండగ, రొట్టెల పండగ కూడా అంటారు. అదే ఎప్పుడు పోగల రొట్టెల పండగ కూడా అంటారు. తనైతే వెళ్తుంది ఈ సంవత్సరము. వచ్చే సంవత్సరం మనం కూడా చూద్దామా? మునుగుతారుగా, మునిగే అంటే మునిగినాక చెప్ప మళ్ళీ తిరిగి వస్తానో లేదో ఫ్రెండ్స్, అంతమంది ఉంటారంట జనాలు చాలా. ఫ్రెండ్స్ మా అమ్మ వెళ్ళి అంట పెళ్లి రొట్టె తీసుకొచ్చిందంట. తీసుకొచ్చినాక ముగ్గురికి పెళ్లి అయిందంట. అవును మేము కూడా వెళ్ళాము. నేను అసలు రాలేదు ఫ్రెండ్స్, నేను ఎక్కువ తప్పిపోతానని. నేనైతే ఒక సంవత్సరం వెళ్ళామండి. మా అబ్బాయి చిన్న పిల్లోడు, నేను మా అక్క రెండో అక్క మా అమ్మ వెళ్ళాము. మేమేమేమి తెచ్చుకున్నాం, మేము అక్కడ వెళ్ళినప్పుడు ఏమేమి తెచ్చుకున్నామంటే సంపాదనది ఒకటి, ఇంటిది ఒకటి తీసుకున్నాము. సంపాదనది ఒకటి, అప్పులది ఒకటి, ఇంటిది ఒకటి తెచ్చుకున్నాం. ఆ 3 కూడా మాకు అయినాయండి నిజంగా. అలా ఇంకా మా అక్కోళ్ళ అమ్మాయి అయితే ఆ ఊరైతే వెళ్తుందండి. ఇంకా వీళ్ళిద్దరు ఏం చెప్పుకుంటున్నారంటే మటను ముదురుగా ఉంది, అంతగా బాగాలేదు అని చెప్పుకుంటున్నారు. అది తెచ్చుకొని కూడా ఒకళ్ళే తినరండి, నలుగురికి కూడా పంచుతారు. నీకే మాకైతే మా ఆయన వాళ్ళ ఓనర్ చెప్పారు పిల్లలు పుట్టడానికంట. మా ఆయన చెప్పాడు రాత్రి పిల్లలు. నేను మా తమ్ముడు మా అన్నయ్య పెళ్లి రొట్టె తేటానికి వెళ్తున్నాను. నా షాప్ డెవలప్ అవ్వాలని నా ఒకటి, మా అన్నయ్య వాళ్ళకి, మా చెల్లి వాళ్ళకి చదువుది. అది నమ్మకంతో చేస్తారండి. అలా మా చెల్లి అంటుంది ఫ్రెండ్స్ పెళ్లి రొట్టె చేస్తాను నీకు అంటే, వద్దు నాకు పెళ్లి రొట్టె మాత్రం నువ్వే తిను అన్ని రొట్టెలు కలిపి అంటుంది. ఫ్రెండ్స్ నాకు ఒక కావాలి రొట్టె. ఏ రొట్టె కావాలి చెప్పండి. బాగుపడే రొట్టె, సక్సెస్ అయ్యేది లైఫ్ లో సక్సెస్. सभी बोलते हैं रोटे वाली లైఫ్ లో సక్సెస్ అయితే సెటిల్మెంట్ హోనే ఆగే లైఫ్ లో బాగా సెటిల్ అయ్యేది. ఒకసారి మా బావ ఏం రొట్టె అమ్మా అని ఒకళ్ళని అడిగితే అంట ఫ్రెండ్స్ మైదా పిండి రొట్టె అన్నారంట.
ఇప్పుడు కూడా చెప్పుకొని నవ్వుతున్నాడంట. వాళ్ళు అంటే ఏం రొట్టె వదులుతున్నారమ్మా అని అనాలే గాని ఏం రొట్టె అమ్మా అంటే అలాగే కానీ వాళ్ళు ఏది ఇచ్చినా కూడా మనం నమ్మకంతో తీసుకోవాలి. వాళ్ళు అదే ఇస్తారని ఏమి ఉండదు. వాళ్ళకి అయ్యింది ఇస్తారు, కావాల్సిందేమో అలా మనం అనుకొని తీసుకుంటామే. చాలా మంది ఉంటారండు జనాలు అక్కడ. ఒకసారి అలా వెళ్ళినప్పుడు మేమేం చేసామంటే రైలుకి వెళ్ళాము. అక్కడైతే అసలు ఖాళీ లేదు. బాత్రూమ్ కాడ కూర్చున్నాము. ఆ బాత్రూమ్ లో నీళ్ళన్నీ వచ్చి బ్యాగులు తడిచిపోయి వేసిపోయాము. బట్టలు వేసుకుంటాను కూడా బట్టలు లేవు అక్కడ. ఇదేతో ఏదో డ్రా లాగా అంటండి. ఫస్ట్ వారం 100 రూపాయలు కట్టాలి, తర్వాత వారం 120, అలాగా 680 దాకా కట్టాలి. ఏదో ఒక వస్తువు అయితే వచ్చింది. రానోళ్ళు లాస్ట్ దాకా ఉన్నోళ్ళకైతే డబ్బులు వస్తాయంట. కడతాం అయితే 15,000 ఏమో కడతారంట. 20,000 30,000 వస్తాయి లాస్ట్ దాకా ఉన్నోళ్ళకి, ఏమి రానోళ్ళకి అని చెప్పింది. ఇంకా బెల్లపన్నం అయితే చాలా బాగా చేసిందండి. ఇంకా అదే తింటున్నాను. అమ్మదిగా ఇంకే మా ఇంట్లో ఎప్పుడు ఇలాగే ఉండిద్ది హడావుడి. జరగట్లేదు అది హల్కమోల్మా. ఆయన మా మామయ్య, మా అమ్మ వాళ్ళ తమ్ముడు. మా బుడ్డది హాయ్ బోల్చాందిని, అది ఎప్పుడు చెప్పదు. ఇక్కడ మా అక్క రాలేదు. టైం వచ్చేసి 5 అవుతుందండి. ఇంకా బయలుదేరదాం అనేసరికి మా అమ్మాయి పనుకుంది. ఇంకా పనుకొని 6:30కి అలా లేచింది. ఇంకా 6:30కి అలా బయలుదేరాము. ఇంకా మా పిన్ని కాడికి వెళ్ళి మాట్లాడేసి బయలుదేరదామనేసి బయలుదేరాము. మా పిన్ని అయితే మా పెద్దక్క వాళ్ళ ఇంట్లో ఉంది. ఇంకా వాళ్ళకైతే వీడియో తీయటం ఇష్టం ఉండదండి. ఇంకా అందుకోసం వీడియో తీయలేదు.